చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మనశంకర్ వరప్రసాద్ గారు షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గరికపాటి సుస్మిత కొందల నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. చిరుకి జోడీగా నయనతార నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 3 పార్ట్లు విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ పార్ట్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ గురించి నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఒక స్పెషల్ సాంగ్ ఉందని, అందులో వింటే చిరంజీవిని చూస్తారని సాహు అన్నారు. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ చాలా హ్యాపీగా కలిసి పనిచేశారని, ట్రైలర్ను ఇద్దరి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని, సోషల్ మీడియా నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందన్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు టైటిల్ పెట్టాలనేది అనిల్ రావుపూడి ఐడియా. క్యారెక్టర్ పై ఫోకస్ ఉండేలా ఒరిజినల్ పేరే పెట్టేసుకోవాలని దర్శకుడు భావించారని తెలిపారు. చిరంజీవి ప్రస్తుతం డబ్బింగ్ లో బిజీగా ఉన్నారని తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు సాహు గరికపాటి, సుస్మిత కొనిదెల విలేకరుల సమావేశంలోకి సినిమాకి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇటీవల కాలంలో చిరంజీవి నుంచి ఏమైతే మిస్ అయ్యాయో అవన్నీ ఇందులో ఉంటాయి. మనమంతా ఎలాంటి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగామో అలాంటి చిరంజీవిని ఇందులో చూస్తారు. చిరంజీవి, అనిల్ రావుపూడి కలిసి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చూస్తారు. ప్రతి సీన్లో ఆడియన్స్ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఫన్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా రియల్గా ఉంటుంది అని సాహు గరికపాటి తెలిపారు. ట్రైలర్లో చిరంజీవి క్యారెక్టర్కి సంబంధించిన షేడ్స్ చూపించారు. ఆయన పాత్రలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వెంకటేష్, చిరంజీవి మధ్య చాలా అద్భుతమైన కామెడీ సన్నివేశాలు ఉంటాయి. ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. చిరంజీవి క్యారెక్టర్ ని పరిచయం చేశామంతే. సినిమాలో చాలా ఉంది. ఈ సినిమా సంక్రాంతి విందు అనేది చిన్న మాట. సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అద్భుతంగా ఉంటుందని సాహు చెప్పారు. సెన్సార్ టీం నుంచి చాలా మంచి రిపోర్ట్స్ వచ్చిందని, సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారని తెలిపారు. క్లీన్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఫన్ ఫిలిం అని పిల్లలు, ఫ్యామిలీతో కలిసి అందరూ చూసే సినిమా అని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారని నిర్మాతలు వెల్లడించారు. అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమా కూడా షైన్ స్క్రీన్ బ్యానర్లోనే ఉంటుందని సాహు గరికపాటి స్పష్టం చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకి సీక్వెల్ ఉంటుందా అని అడగ్గా ఉందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇది తనకు మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అని, ఈ సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నానని మెగా డాటర్ సుస్మిత కొందల అన్నారు. నాన్నగారి కోర్ జానర్లో చేయడం, అనిల్ రావుపూడి జానర్లో తీసుకుపోవడం సూపర్ అబ్బా. సాహుతో జర్నీ బ్యూటిఫుల్. ఇది చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్లో మళ్ళీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ బిగ్ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫన్ మరింతగా రైజ్ అవుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర. అది ఎంటర్టైన్మెంట్ ఉన్న రిచ్ క్యారెక్టర్ అని సుస్మిత తెలిపారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇందులో చిరంజీవి ఒక మాజీ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ నయనతార శశిరేఖ సంపన్న యువతగా మెగాస్టార్ సరసన నటిస్తుంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక కెమియో పాత్రలో కనిపిస్తుండడం సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తీసుకెళ్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.